ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు మంత్రి సీతక్క. అత్యవసర సమయాల్లో తప్పితే బయటకు రావద్దని సూచించారు. ఎండ తీరు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఉపాధి హామీ కార్మికుల పరివారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా విస్తృతంగా విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగి మరి తీవ్రమైనటువంటి ఎండలు వస్తున్న సందర్భంలో ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ఎండలను దృష్టిలో పెట్టుకొని మధ్యాహ్నం పూట 11-12 గంటల నుంచి 3 గంటల వరకు బయటికి రావద్దని కూడా కోరుతున్నాం. అత్యవసర పరిస్థితులలో బయటకు వచ్చినా ఖచ్చితంగా తల మీద క్యాప్ కానీ లేదా టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవడం చాలా అవసరం, సురక్షితం కూడా. అలాంటివి లేకుండా డైరెక్ట్గా సూర్యరశ్మి మనకు తగలడంతో ఎండ తీవ్రతకు రావడంతో మరి సన్ స్ట్రోక్ కూడా తగిలి చాలా మంది అవస్థలకు గురవుతున్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఉపాధి హామీ పనులు వాస్తవానికి ఎండాకాలమే ఎక్కువ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున అందరు పాల్గొంటున్నారు. కానీ ఎండలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎండలో కొద్దిగా పనిలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా తలకు గుడ్డ కట్టుకొని పనిచేయడం చాలా అవసరం. అదేవిధంగా అందరికీ మరి అక్కడ ఎమర్జెన్సీ కింద కూడా టెంట్స్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. మరి ఉపాధి హామీ కూలీలు కూడా మీకు ఒక బాధ ఉంది, ఆ ఫొటోస్ తీస్తున్నారని. అది ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన కాబట్టి అది అమలు చేయాల్సి వస్తుంది. ఏదేమైనా మీ ఆరోగ్యాలు మీ ప్రాణాలు మాకు ముఖ్యం, మీకు ముఖ్యం, మాకు ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు.